వచ్చినటువంటి సందర్భాల్లో ఈ అంశాలను కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి చుక్కెదురు కావడము, మళ్ళీ ఈరోజు కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది కాబట్టి ఆ సమావేశంలో ఈ సుప్రీంకోర్టు తీర్పు సంబంధించిన అంశాలతో పాటు ఏ విధంగా వెళ్ళాలి ముందుకి, ఎందుకంటే ఒకవేళ పాత పద్ధతికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కొంత పార్టీ కావచ్చు ప్రభుత్వంపై కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం పెద్దలు కూడా వారు ఈ యొక్క ఆలోచన కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశాల్లో మాత్రం ఈ అంశాలపైన కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు ఉండేవి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్ రైట్ నవీన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. ప్రస్తుతం హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలంటూ సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిన నేపథ్యం, ఈ నేపథ్యంలోనే ఆఖరికున్న ఆప్షన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో, అంటే ప్రస్తుతం ఆఖరి ఆప్షన్గా మాట్లాడుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టులో తమకి న్యాయం దక్కుతుంది, తాము ఎలాగైనా గెలుస్తామని చెప్పి ఆశావాన్ని వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్ల స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలంటూ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక్కసారి ఎటువంటి వాదోపాదన జరిగినది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే విచారణ జరపడం జరిగింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బీసీ రిజర్వేషన్ల జీవో నంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్టీ ప్రాంతాలతోని రిజర్వేషన్ల పెంపు మినహాయింపులు ఉన్నాయి కదా అంటూ ఒక ప్రశ్నను సంధించింది. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపిస్తున్న సందర్భంలో కొన్ని అంశాలను కోర్టు ముందుంచే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ బీసీ బిల్లుకు రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు, ఆ బిల్లులకి రాష్ట్రపతి కావచ్చు గవర్నర్ కావచ్చు ఆమోదం ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇటు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయంటూ కూడా చెప్పుకొచ్చారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించింది ఇటు తెలంగాణ ప్రభుత్వం అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. డేటాబేస్ బేస్ చేసుకుని రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇంద్రసాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటూ కూడా అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అభిషేక్ మను సింఘ్వి. దేశంలో ఎక్కడా లేని విధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామంటూ చెప్పుకొచ్చారు ఆయన. గవర్నర్ బిల్లుని పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్లో పెట్టారంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం, బిల్లుని ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు అంటూ కూడా ప్రశ్నను తీసుకొచ్చిన పరిస్థితి. అయితే రిజర్వేషన్స్ను పెంచుకునే సౌలభ్యం ఇందిరాసాహ్ని జడ్జిమెంట్లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది అంటూ కూడా ఆల్రెడీ ఏ పాయింట్స్ని అయితే హైకోర్టులో ప్రస్తావించిన పరిస్థితి ఉందో అదే పాయింట్స్ని మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టులో మెన్షన్ చేయడం జరిగింది. ఇటు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆయన. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపిరికల్ డేటా సేకరించడం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామంటూ చెప్పారు ఆయన. అలాగే బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాము, ఇలా అనేక అంశాలకు సంబంధించి చెప్పుకొచ్చారు. అయితే దీనిపై స్టే ఎలా విధిస్తారనే ప్రశ్న తీసుకొచ్చిన సందర్భం, హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవంటూ ఇలా అనేక అంశాలకు సంబంధించి చెప్పుకొచ్చిన సందర్భంలో మాధవరెడ్డి తరపు వాదన వినిపించిన క్రమంలో రిజర్వేషన్లు 50%కి మించి ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తుందనేది మాధవరెడ్డి తరపున వాదన వినిపించడం జరిగింది. సో ఈ క్రమంలోనే జనరల్ ఏరియాలో రిజర్వేషన్స్ని 50%కి మించి పెంచడానికి వీల్లేదంటూ ఇలా అనేక అంశాలు కృష్ణమూర్తి కేసును అక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తావించడం జరిగింది. మహారాష్ట్ర మధ్యప్రదేశ్కి సంబంధించి సుప్రీంకోర్టు రిజర్వేషన్ల అంటే మధ్యప్రదేశ్లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఇటు సుప్రీంకోర్టులో ఇలా అనేక అంశాలు వాదోపాదనల తర్వాత ఇటు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇటు హైకోర్టుకు సంబంధించి హైకోర్టుకు వెళ్లాలని చెప్పుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్ల స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. హైకోర్టులోని తేల్చుకోవాలంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. 50% రిజర్వేషన్లతోని ఎన్నికలకు వెళ్లాలంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.